let's start with this human circulatory system. Yesterday we discussed human respiratory system. Yes? So what is this circulatory system? How this functions? Let us understand. Circulation. ఇక్కడ మనం circulation అనే పదానికి ఏం మాట్లాడుతున్నాం అంటే ఒకటి blood is the primary vehicle that circulates throughout our body. This blood acts as a vehicle to carry gases, nutrients and waste material generated within our cells. 3 materials ని క్యారీ చేసుకొని వెళ్తుంది blood. ఒకటి gases. సో మన blood మనం నిన్న respiratory system చదివినప్పుడు blood, that is oxygen is carried to the blood and carbon dioxide is carried from the blood to the lungs. అంతేనా? ఆల్వియోలి నుంచి డిఫ్యూజ్ అయ్యి బ్లడ్లోకి వస్తుంది ఆక్సిజన్. ఇక్కడున్న CO2 మళ్ళీ డిఫ్యూజ్ అయ్యి ఈ బ్లడ్లోంచి ఆల్వియోలోకి వెళ్తుంది. దట్ ఈస్ వాట్ వీ డిస్కస్డ్. సో మరి ఆ సర్క్యులేషన్కి ప్రైమరీ మెటీరియల్ ఈజ్ అవర్ బ్లడ్. దట్ ఈస్ పంప్డ్ త్రూ అ పార్ట్ నోన్ యాజ్ హార్ట్. హార్ట్ నుంచే మనకి బ్లడ్ పంప్ అవుతుంది. ఎవ్రీ సెల్ ఇన్ అవర్ బాడీ except the dead cells, every living cell receives this gases, nutrients from our blood. అది అసలు ఎలా అవుతుంది అనేదే ఈ టాపిక్. అసలు బ్లడ్ మన బాడీలో ఎలా మొత్తం అన్ని పార్ట్స్కి ఎలా సర్క్యులేట్ అవుతుంది సో దానికి డిఫరెంట్ పాత్వేస్ ఉన్నాయి. సో ఆ పాత్వేస్ అన్నీ ఏంటి? ఒకవేళ ఇందులో ఏదైనా ఇష్యూ వస్తే, ఏదైనా ప్రాబ్లం వస్తే, లెట్స్ సే బ్లాక్, ఇక్కడ ఏదో సమ్ బ్లాక్ వచ్చింది. సో అప్పుడు ఎలాంటి డిజార్డర్స్ రావచ్చు? హార్ట్ హెల్త్ని ఎలా మానిటర్ చేస్తాము? ఇఫ్ హార్ట్ ఫెయిల్యూర్ హ్యాపన్స్, సో వాట్ డూ వీ హ్యావ్? వాట్ ఆర్ ది టెక్నాలజీస్ దట్ వీ హ్యావ్? పేస్ మేకర్స్ ఇట్లాంటివి ఉంటాయి. సో హౌ దట్ ఫంక్షన్స్, హార్ట్ రేట్ని అసలు మనం ఎలా మానిటర్ చేస్తాము, ఇవన్నీ చూద్దాం. ప్లస్ రీసెంట్గా నిన్న సెషన్లో అనుకున్నాం 4 నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ ఆర్ దేర్ అని. వాటిలో కార్డియోవాస్కులర్ డిసీజెస్, హార్ట్ రిలేటెడ్ డిసీజెస్ అనేది వన్ ఆఫ్ ది ప్రైమరీ రీజన్స్ ఫర్ NCD డెత్స్, నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ డెత్స్. నౌ దిస్ ఈస్ ది స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ సర్క్యులేటరీ సిస్టమ్. ఫస్ట్ దిస్ ఇస్ అవర్ హార్ట్. దానికి మనం నిన్న లంగ్స్ గురించి చదువుకున్నప్పుడు దానికి లెఫ్ట్ సైడ్, బ్యాక్ సైడ్ ఈ హార్ట్ ఉంటుంది అనుకున్నాం, రిబ్ కేజ్ లోపలే, గుర్తెచ్చుకోండి. సో బట్ ఇక్కడ మనకు అర్థం కావడం కోసం ఇలా రాసుకున్నాం. ఇది ఏదో పైన ఉంటుంది, ఇది కింద ఉంటుందని కాదు. ఫర్ అవర్ అండర్స్టాండింగ్ వీ హ్యావ్ డ్రాన్ లైక్ దిస్. ఆ తర్వాత హార్ట్ నుంచి మంచి బ్లడ్ని ఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటారు. ఆక్సిజనేటెడ్ బ్లడ్ మీన్స్ ఆక్సిజన్ ఈజ్ మిక్స్డ్ విత్ ది బ్లడ్ ఫ్రమ్ ది లంగ్స్. సో దాన్ని క్యారీ చేసుకొని అన్ని పార్ట్స్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి అన్ని పార్ట్స్ నుంచి డీఆక్సిజనేటెడ్, తక్కువ ఆక్సిజన్ ఉండే బ్లడ్ని క్యారీ చేసుకొని మళ్ళీ ఇక్కడికి సప్లై చేయాలి. ఇక్కడి నుంచి లంగ్స్కి సప్లై అవ్వాలి. లంగ్స్లో ఆ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అక్కడికి వెళ్ళి CO2 తీసేసుకొని మళ్ళీ నార్మల్ బ్లడ్ దానికి ఆక్సిజన్ కలిపి మళ్ళీ హార్ట్ నుంచి డిఫరెంట్ పార్ట్స్కి. ఆక్సిజనేటెడ్, డీఆక్సిజనేటెడ్ బ్లడ్, దీస్ ఆర్ 2 terms. హార్ట్ ఈజ్ జస్ట్ ఎ పంపింగ్ మెషీన్. అది ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఇది డీఆక్సిజనేటెడ్ బ్లడ్, దాన్ని అది అసలు ఏం చేయదు. ఇది మంచి బ్లడ్, దీంట్లో ఆక్సిజన్ కంటెంట్ తక్కువ ఉన్న బ్లడ్ అలా డిఫరెన్షియేషన్ చేయదు హార్ట్. ఇట్ జస్ట్ పంప్స్. దానిలో ఉన్న ఛాంబర్స్లోకి ఏ పాత్ ద్వారా వస్తుందో దాన్ని పంప్ చేయడం మాత్రమే హార్ట్ ఫంక్షన్. బ్లడ్ ప్యూరిఫికేషన్, దిస్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ లంగ్స్. ప్యూరిఫికేషన్ అంటే ఇక్కడ ఆ వేస్ట్ ఇంకా మళ్ళీ వేస్ట్ ఫ్రమ్ ది బ్లడ్ ఈజ్ ఎక్స్క్రీటెడ్. ఇంకొక సిస్టమ్ ఉంది, రేపు మనం అది చదువుతున్నాం, ఎక్స్క్రీటల్ సిస్టమ్ అని. సో అందులో దాన్ని చూద్దాం. సో ఇక్కడ ఓన్లీ లెట్స్ డిస్కస్ అబౌట్ దిస్ వన్, హౌ ఆక్సిజనేటెడ్ బ్లడ్ సప్లైస్, హౌ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ గెట్స్ ప్యూరిఫైడ్. సో 2 systems ఉన్నాయి, హార్ట్ విత్ లంగ్స్, హార్ట్ విత్ అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీ. హార్ట్ నుంచి లంగ్స్కి ఎలా బ్లడ్ ఫ్లో అవుతుంది,
హార్ట్ నుంచి అదర్ ఆర్గాన్స్ ఆఫ్ ది బాడీకి ఎలా ఫ్లో అవుతుంది. ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ మేడప్ ఆఫ్ టిష్యూస్. ప్రతి సెల్ మనకి బేసిక్ స్ట్రక్చర్ సెల్ అన్న. దిస్ సెల్ గ్రూప్ ఆఫ్ సెల్స్ మేడ్ అ టిష్యూ, చిన్న కణజాలము అంటారు తెలుగులో. సో దీస్ టిష్యూస్ టుగెదర్ ఫార్మ్ అన్ ఆర్గాన్. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ మజిల్ సెల్స్ అవన్నీ. హార్ట్ ఈజ్ అ మస్క్యులర్ స్ట్రక్చర్. సో అందులో సెల్స్, ఆ సెల్స్ టిష్యూ మొత్తం కలిపి ఆర్గాన్. సో ఇప్పుడు బ్లడ్ అనేది ఇక్కడి నుంచి క్యాపిలరీస్ అంటారు, చాలా చాలా మైక్రో స్ట్రక్చర్స్ ఇవి. ఈ క్యాపిలరీస్తో ఎవ్రీ సెల్కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. సో వీ హ్యావ్ ఆర్టరీస్, వెయిన్స్. దీస్ ఆర్ కనెక్టెడ్ అట్ ది మైక్రో లెవెల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్. అందుకే నేను అనుకున్నా, గుర్తుందా, రెస్పిరేటరీ సిస్టంలో సెల్ వరకు ఇది వెళ్తుంది. విత్ ఇన్ ద సెల్ దిస్ O2 ఇంటరాక్ట్స్ విత్ సైటోప్లాజం అండ్ మైటోకాండ్రియా. దిస్ డివైడ్స్ దిస్ గ్లైకాలసిస్ అంటాము. సో ఆ తర్వాత మనకి CO2, H2O ఎనర్జీ ఫామ్ అవుతుంది అనుకున్నాం. సో అంటే ఆ మినిస్క్యూల్ లెవెల్ వరకు ఇవి డివైడ్ అవుతాయి. వాటిని క్యాపిలరీస్ అంటాం. మైక్రో స్ట్రక్చర్స్ చాలా చాలా, కొన్ని క్రోర్స్ ఆఫ్, ఈ ఒక్క సర్ఫేస్లోనే కొన్ని ల్యాక్స్ అండ్ క్రోర్స్ ఆఫ్ క్యాపిలరీస్ ఉంటాయి. ప్రతి సెల్కి అటాచ్ అయ్యి ఉంటాయి. అంత మైక్రో డివిజన్స్ ఉంటాయి. సరే, అది ఎలా ఫ్లో అవుతుందో చూద్దాం. దిస్ ఇస్ హౌ అవర్ ఎంటైర్ బ్లడ్ ఫ్లో. ఇది హార్ట్. బ్లడ్ అనేది ఈ రెడ్ కలర్లో ఉన్నది మనకి ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఈ బ్లూ కలర్లో ఉన్నది డీఆక్సిజనేటెడ్ బ్లడ్. సో జస్ట్ రిప్రజెంటేషన్ కోసం అలా చూపించాం. బ్లడ్ ఏం మన బాడీలో అలా రెండు కలర్స్లో ఉండదు, రెడ్ కలర్లోనే ఉంటుంది. సో ఇక్కడ మనకు అర్థం కావడం కోసం ఇలా రాసాం. సరే, ఇక్కడ వరకు మనకి ఓకే. ఎందుకు, గ్రావిటీ, ఈ హార్ట్ నుంచి కిందికి వెళ్ళడం ఈజీ, బ్లడ్ ఫ్లో అవ్వడం. బట్ హౌ హార్ట్ పంప్స్ ది బ్లడ్ టు బ్రెయిన్ అండ్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ? ప్రెషర్. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళే ఆర్టరీస్ అనేవి చాలా హై ప్రెషర్తో ఉంటాయి. కంపేర్ టు ఆర్టరీస్ అంటే ఏంటి, వెయిన్స్ అంటే ఏంటో చెప్తాము ఒక్క నిమిషం. బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చే బ్లడ్ వెజల్స్ ఏవైతే ఉంటాయో దానిలో ఉన్న ప్రెషర్తో కంపేర్ టు ది ప్రెషర్ ఇన్ దీస్ బ్లడ్ వెజల్స్, ప్రెషర్ that transports the blood to the upper part of the body is more. సో అందుకే అది పైకి సర్క్యులేట్ అవుతుంది. సో గ్రావిటీ ఉన్నప్పుడు ఏదైనా కిందికి పుల్ అవుతుంది. సో ఇది ఈజీ, బట్ అదే కష్టం. అందుకే సర్క్యులేషన్ ఎక్కువ. స్ట్రోక్స్ ఎక్కువ రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటి, మామూలుగానే హై సర్క్యులేషన్ ఉంటుంది అప్పర్ సైడ్. సో అది మనం బాగా టెన్షన్కి గురైనప్పుడు లేదా ఏదన్నా బ్లాక్స్ ఉన్నప్పుడు ఇంకా హై ప్రెషర్తో పంపించాలనుకుంటుంది. సో అప్పుడు ఆ ప్రెషర్ ఒకవేళ మేనేజ్ చేయకపోతే, ఇందాక క్యాపిలరీస్ అన్నా, చిన్న క్యాపిలరీస్ కానీ ఆ బ్రెయిన్ సెల్స్లో వాటికి కనెక్ట్ అయినటువంటి నర్వ్స్, ఇవన్నీ నర్వ్స్ అని అంటాం. సో వాటిలో ఏ చిన్న బ్లాస్ట్ అయినా, ఏ చిన్న గ్యాప్ వచ్చినా అది స్ట్రోక్కి దారితీస్తుంది. జనరలీ ది మెకానిజం ఈజ్ లైక్ దిస్. హార్ట్ పంప్స్ ద బ్లడ్, లోవర్ పార్ట్ ఆఫ్ ది బాడీ కంపారిటివ్లీ లెస్ ప్రెషర్, అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ కంపారిటివ్లీ హయ్యర్ ప్రెషర్, కంపారిటివ్ ఏదైనా. సో అందులో మళ్ళీ హార్ట్ నుంచి అదర్ పార్ట్స్ ఆఫ్ ది బాడీకి ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేసే ఆ మెయిన్ వెజల్ని ఆర్టరీ అంటాం. ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఎస్, ఆర్టరీస్, దే క్యారీ బ్లడ్ విత్ O2. దట్ మీన్స్ మోర్ O2. ఆక్సిజన్ ఒకటే కాదు, మనం తీసుకునే ఎయిర్లో మోర్ ఆక్సిజన్ని క్యారీ చేసేవి ఆర్టరీస్. సో ఇవి అన్ని పార్ట్స్ ఆఫ్ ది బాడీకి ఇది మళ్ళీ డిఫరెంట్ చిన్న కాంపోనెంట్స్గా ఒక నెట్వర్క్ లాగా డివైడ్ అయి ఉంటుంది. లాస్ట్కి చిన్న క్యాపిలరీస్. సో ఎవ్రీ క్యాపిలరీ రీచెస్ టు ఎవ్రీ లివింగ్ సెల్. అక్కడి వరకు వెళ్తాయి, బ్లడ్ సప్లై చేస్తాయి. ఆ బ్లడ్లో ఉన్న న్యూట్రియంట్స్, ఆక్సిజన్, వాటన్నిటిని ఆ సెల్కి అందిస్తాయి. మళ్ళీ ఆ సెల్లో ఆల్రెడీ తయారైన CO2 వేస్ట్ మెటీరియల్ని the capillaries carry, and these capillaries, they get connected to a bigger vessel known as veins. So veins అనేవి deoxygenated blood waste material ని క్యారీ చేస్తాయి. ఆర్టరీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ని క్యారీ చేస్తాయి. ఆర్టరీస్ ఫ్లో విత్ హై ప్రెషర్.
within the arteries, blood flows with high pressure compared to veins. ఎందుకు? ఇక్కడి నుంచి ఎవ్రీ సెల్కి మనం పంపించాలి, అది ఫోర్స్ఫుల్గా ప్రతి సెల్ దగ్గరికి వెళ్ళాలి. సో ది ప్రెషర్ ఇన్ ది ఆర్టరీస్ ఈజ్ మోర్. Yes, pressure in the arteries is more and comparative pressure in the veins is less. Comparatively, అందులో less pressure ఉంటుంది, comparatively arteriesలో higher pressure ఉంటుంది. సరే, ఈ హార్ట్ నుంచి ఆక్సిజనేటెడ్ బ్లడ్ సెల్స్కి రీచ్ అయింది, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అగైన్ రీచ్ టు హార్ట్. మరి హార్ట్ ఏం చేస్తుంది? వీ సెడ్ హార్ట్ ఈజ్ జస్ట్ అ పంపింగ్ మెషిన్, అదేం ప్యూరిఫై చేయదు. సో దెన్ వాట్ ఇట్ డస్ ఇస్ దిస్, heart pumps this deoxygenated blood to lungs through pulmonary artery. We said pulmonary is a term related to lungs. So heart pumps this deoxygenated blood to lungs through pulmonary artery. Then lungs take the CO2 and other materials, CO2 and other gases, and they add O2 and resupplies the blood to heart. హార్ట్ లోపలికి బ్లడ్ వెళ్ళదండి. హార్ట్ సెల్కి అటాచ్డ్గా బ్లడ్ నర్వ్స్ ఏవైతే ఉంటాయో నిన్న గుర్తు తెచ్చుకోండి, ఆర్టరీస్, బ్లడ్ నర్వ్స్ ఇవన్నీ కనెక్ట్ అయి ఉంటాయి. సో ఇది అక్కడికి వెళ్ళి హార్ట్ దగ్గర నుంచి ఇలా వచ్చేటప్పుడు ఆక్సిజన్ గెట్స్ యాడెడ్. దట్ మీన్స్ మోర్ ఆక్సిజన్ ఇన్ ది గ్యాసెస్ విల్ బి యాడెడ్. దిస్ నర్వ్ దట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ది హార్ట్ ఫ్రమ్ ది లంగ్స్ ఈజ్ నోన్ యాజ్ పల్మనరీ వెయిన్స్. నార్మల్ వెయిన్స్ ఏమో heart to other organs, they carry deoxygenated blood. Pulmonary veins, they carry oxygenated blood. Arteries carry oxygenated blood. Pulmonary arteries carry deoxygenated blood. So, ikkada two-stage circulation, we call it as two-stage circulation. In human body, two-stage circulation happens. One from heart to other parts of the body, two from heart to lungs and lungs to heart. ఇదంతా ఒక సర్క్యులేషన్, ఇదంతా ఒక సర్క్యులేషన్. దట్స్ వై ఇట్స్ కాల్డ్ two-stage circulatory system. In our body we have two-stage circulatory system and ours is a closed circulatory system. అంటే బ్లడ్ వెళ్ళి ఒక చోట ఏమి ఎక్కడా డిపాజిట్ అవ్వదు, ఇట్స్ ఆల్వేస్ క్లోజ్డ్. ఈ ఆర్టరీస్, క్యాపిలరీస్, వెయిన్స్ వీటిలోనే ఉంటుంది. కొన్ని ప్రిమిటివ్ స్పీషీస్, ఇన్వర్టిబ్రేట్స్, వాటిలో బ్లడ్ ఛాంబర్స్ అని ఉంటాయి, వాటిలో స్టోర్ అవుతుంది. బట్ ఇన్ హ్యూమన్స్, మామల్స్, వర్టిబ్రేట్స్లోనే ఇవన్నీ వస్తాయి. సో ఇన్ ఎస్పెషలీ ఇన్ హ్యూమన్స్, మామల్స్ ఎట్సెట్రా, బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ అ క్లోజ్డ్ సిస్టమ్. బ్లడ్ సర్క్యులేషన్ ఈజ్ అ క్లోజ్డ్ సిస్టమ్. సరే, ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఎస్, దిస్ ఇస్ హౌ two-stage circulation happens. Lungs to heart, heart to other parts of the body. This lungs to, heart to lungs. We said pulmonary vein, pulmonary artery. We know what is this. Now, from heart we have arteries. Group of this is known as aorta. We will see there are 4 chambers in heart. So there are names for them. That's why they have written vena cava, aorta, all this. But we know this system, blood flows through arteries to liver, gut, kidney, other organs, all part of our body. Arteries supply the blood and the deoxygenated blood is again supplied to heart. Two-stage circulation. For example, liver. The artery that supplies oxygenated blood to liver is known as hepatic artery. Hepatic means liver related. Similarly, kidneys, renal artery. So whichever part is there in our body, all the parts receive blood and again from all these parts blood is taken through the veins to the heart. So అందుకే renal artery carries oxygenated blood, renal veins carry deoxygenated blood. అంతే, అన్ని ఆర్గాన్స్కి ఇదే విధంగా సప్లై అవుతుంది. సో దట్స్ వై ఇట్స్ కాల్డ్, this entire is one circulatory system